Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సజ్జల ఓటు వేయడానికి వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. సో ఈ గంటలోకనే చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సజ్జల తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో రాజకీయ నాయకులైనా ఈసీ అయినా ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచాలనే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొదటి గంటలోనే పోలింగ్ శాతం నమోదైన క్రమాన్ని బట్టి చూస్తుంటే ఇలా ప్రముఖులందరూ ముందుగానే వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద సజ్జల తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. ఇలా వస్తున్న సెలబ్రిటీలు ప్రముఖులు కూడా మేము సెలబ్రిటీలం అనే కాకుండా అందరితోని క్యూ లైన్లో నిల్చొని సో మేము అందరితో సమానము అని చాటే ప్రయత్నం చేస్తున్నారు. అలా గంట కూడా నిల్చొని ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. ఎస్ రైట్, విజువల్స్ లో మనం చూస్తున్నాము సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఆయన లైన్లో వేచి ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఒకరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఎవరెవరికైతే ఓటు హక్కులు ఉన్నాయో వాళ్ళంతా కూడా కదలి రావాలి పోలింగ్ కేంద్రాలకి అని నేతలంతా పిలుపునిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఓటింగ్ శాతాన్ని ఈసారి భారీగా పెంచాలన్న లక్ష్యంతో రకరకాల మార్గాల్ని కూడా అన్వేషించింది. పృథ్వీ మనం ఇందాక అనుకున్నట్టుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అవైలబుల్ ఉంది, పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఆల్రెడీ నడిచింది. అలాగే ఓట్ ఫ్రమ్ హోమ్ ఓటింగ్ ఆప్షన్ని కూడా ఈసారి కొత్తగా ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. దీంతో పాటుగా మన రెగ్యులర్ ఓటింగ్ పద్ధతి, పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం. సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది ఇప్పుడు మన డైలీ లైఫ్లో. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ చాలామంది ఫోన్లలోనే ఉంటున్నారు. ప్రతిదాన్ని ఒక సెలబ్రేషన్లా చేసుకుంటున్నారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలని. సో ఈసారి అలా అయినా నా ఫ్రెండ్ ఓటేశాడు, మా వాళ్ళు ఓటేశారని ఆ ఫోటో కోసమైనా ఆ సంతోషం కోసమైనా సరే వెళ్దామనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. రైట్, సో మనం చూస్తున్నట్టుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ పర్టికులర్ ఎలక్షన్ విషయంలో. ఎందుకంటే సోషల్ మీడియా అవగాహన చాలా పెరిగిపోయింది ఇప్పుడు జనం అందరిలో కూడా. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు చెప్పే వింటూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈసారి ఖచ్చితంగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి, మీ బాధ్యతని గుర్తెరగండి అనే ఒక మెసేజ్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చెప్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు బాధ్యతగా ఓటు వేసి ఇప్పుడు వాళ్ళ హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తే ఎంతోమంది దగ్గర ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా మనకు కనిపిస్తుంది ఉంటుంది. అలాగే ఫిల్మ్ సెలబ్రిటీస్ ఫస్ట్ అవర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. అందులో బన్నీ ఒకరు. బన్నీ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తెరగాలి అని చెప్పి కూడా ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నీవాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడిని, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడి. ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు. దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరానికి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఉన్నాం అనే మెసేజ్ని మనం కూడా అందజేయించాం. సో అందరూ వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.